హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఒక విల్లా చూడడానికి వెళ్తూ ఉన్నాం. సో మా రిలేషన్ వాళ్ళకి ఒక విల్లా కావాలి అంటే సో వాళ్ళు ఇక్కడ బుక్ చేసుకోవడానికి వెళ్తూ ఉన్నారు. సో మీకు కూడా అది షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేశాను. ఇంకొకటి ఏంటంటే అందరికీ ఎప్పుడైనా సరే మనకు ఫ్యూచర్లో అయినా సరే ఒక సొంత ఇల్లు ఉండాలనే కల ఉంటుంది. సో కొంతమందికి సాధ్యం అవుతుంది, మరి కొంతమందికి సాధ్యం కూడా కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అయినా సరే సొంత ఇల్లు ఉండాలి, తలకిందులైనా సరే కష్టపడైనా సరే ఒక చిన్న ఇల్లైనా మనది ఏర్పరచుకోవాలని చెప్పి అందరం కళ్ళకంటూ ఉంటాం. సో అలా కళ్ళగనే ప్రయత్నంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అనమాట. ఒక్కొక్కరు విల్లా కావాలంటారు, ఒక్కొక్కరు అపార్ట్మెంట్స్ కావాలంటారు, అలా ఉంటాయన్నమాట. సో ఈ రోజు ఏంటంటే వీళ్ళ కళ ఏంటంటే ఒక విల్లా తీసుకోవాలి అని చెప్పి. సో ఇది దాదాపు 3-4 ఇయర్స్గా నడుస్తూ ఉంది. ఇప్పటికీ ఆ టైం వచ్చింది అనుకుంటా. కాకపోతే ఈ ఏరియా వచ్చి బెంగళూరులో సజ్జాపూర్ దగ్గర ఉంది. ఏరియా దాదాపు ఇక్కడికి వెళ్ళాలంటే మొత్తం విలేజ్ లోపలికి వెళ్ళాలి, ఎక్కడో దూరంగా ఉన్నట్లుంది. కాకపోతే నియర్ బై కాలేజెస్ స్కూల్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో ఎవరన్నా కొనాలనుకుంటే కూడా ఏంటంటే స్కూళ్ళు ఉన్నాయి కదా పర్లేదులేనని అక్కడ ఉన్న వాళ్ళందరూ కొనేసుకుంటున్నారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఆ వ్యూ చూసినట్లయితే నిజంగా అదిరిపోయింది. ఆ రోడ్స్ కావచ్చు, చుట్టూ గ్రీనరీ, ఇంటి చుట్టూ గ్రీనరీ మెయింటైన్ చేయడం, రోడ్స్ పక్కనంతా కూడా చాలా బాగా గ్రీనరీ మెయింటైన్ చేశారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిలో ఆల్మోస్ట్ 2 acres దాకా అమ్యూనిటీస్కి వదిలేశారనమాట. సో అక్కడ మొత్తం కూడా హైలైట్ ఏంటంటే అక్కడ ఉన్న అమ్యూనిటీస్ హైలైట్ అని చెప్పచ్చు. జిమ్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్, తర్వాత ప్లే ఏరియా, ఇంకా ఒక మినీ థియేటర్ కూడా ఉంది లోపల, తర్వాత పార్టీ హాల్, హోటల్, ఇక ప్రొవిజన్ స్టోర్. సో ఇలాంటివన్నీ కూడా చాలా బాగా చేశారు. సో నేనైతే ఫస్ట్ టైం ఇలా చూడడం అనమాట. ఏంటంటే ఇలా విల్లా ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా అమ్యూనిటీస్ అంతా మినిమం ఇస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళు చాలా లావిష్గా ఇచ్చారు. చూసారు కదా మీరు, రోడ్లు కూడా ప్రతి ఒక్క రోడ్డు కూడా 30 feetకి తక్కువ లేదు. మెయిన్ రోడ్స్ అంతా 60 feet ఇచ్చున్నారనమాట. సో ఎక్కడ చూసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ నాకు కనిపించింది ఏంటంటే వాళ్ళు బయట అవుట్లుక్ అంతా అదిరిపోయేలా డిజైన్ చేశారు. అమ్యూనిటీస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కాకపోతే ఏదైతే లోపల మనకు ఇది ఉందో ఇంటి లోపలంతా కూడా ఆ బెడ్రూమ్ మెజర్మెంట్స్ కానీ అవన్నీ కూడా చాలా కంజెస్టెడ్గా అనిపించాయి. ఆ అవుట్లుక్ మాత్రం అదిరిపోయింది, లోపల మాత్రం ఇంత కంజెస్టెడ్గా ప్లాన్ చేశారు ఏంటి అని అనిపించింది. ఆ హౌస్ కూడా మనం చూద్దాం. వాళ్ళు తీసుకోవాలనుకునేది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇవన్నీ కూడా మనకు ఫినిష్డ్ బిల్డింగ్ అనమాట, అంటే ఆల్రెడీ సేల్ అయిన బిల్డింగ్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనం చూస్తుంది ఒక 3 bedroom విల్లా చూస్తున్నాం. సో ఇది వచ్చి 1200 square feetలో G+1 కట్టినదనమాట. ఇంకొకటి ఇక్కడ నాకు అనిపించిన డ్రాబ్యాక్ ఏంటంటే ఆ కార్ పార్కింగ్ కూడా, కార్ ఫుల్గా లోపలికి వెళ్ళట్లా, 3/4 మాత్రం వెళ్తుంది. సో అది కూడా కొంచెం బాగా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. తర్వాత బెడ్రూమ్స్కి అంతా కూడా వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చి మిగతా లివింగ్ ఏరియా అంతా కూడా 3/3 టైల్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి. సో ఈ ఏరియా అంతా కూడా మొత్తం వెంటిలేషన్ బాగా చూసుకున్నారు. సో ఇవన్నీ కూడా బాగున్నాయి. కాకపోతే బెడ్రూమ్ కంజెస్టెడ్గా ఇచ్చేశారు బెడ్రూమ్స్ అంతా కూడా. ఇక్కడ చూడండి, ఇది వచ్చి ఒక బెడ్రూమ్. సో మొత్తం వుడెన్ ఫ్లోరింగ్, అటుపక్క బాత్రూమ్ ఇచ్చారు. సైజెస్ కొంచెం పెద్దవి చేస్తుంటే బాగుండేది అనిపించింది. తర్వాత మనకు స్టేర్ కేస్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చేసి పైన టెర్రస్ పైన ఓపెన్ ప్లేస్ కూడా బాగా నీట్గా టైల్స్ వేసేసి, ఈవెన్ పారాఫిట్ వాల్ అది కూడా చాలా హైట్లో కట్టారనమాట. పిల్లలు అలా పైకి వెళ్ళినప్పుడు ఇబ్బంది లేకుండా అది కూడా చాలా బాగా అనిపించింది. చూసారా, ఓవరాల్ వ్యూ పైనుంచి ఈ విధంగా ఉందన్నమాట. తర్వాత సోలార్ ట్యాంక్ కూడా ఇచ్చారనమాట. అందరికీ వాళ్ళే ఇస్తున్నారు, అది ఇంక్లూడెడ్ అనుకోండి ప్రైస్లో. ఇప్పుడు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. సో మా వాళ్ళు కొనాలనుకునేది ఇక్కడ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం చూసిన దానిలాగే సేమ్ మెజర్మెంట్స్తో ఇక్కడ స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ వీళ్ళు ఒక కాన్సెప్ట్ తో డిజైన్ చేస్తుంది అనమాట ఇదంతా కూడా. సో మనం ఇందాక ఏదైతే అవుట్లుక్ అదిరిపోయిందని చెప్పానో అదంతా కూడా రోమన్ కాన్సెప్ట్ అనమాట. సో రోమన్ కాన్సెప్ట్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లోపల గన మెజర్మెంట్స్ గన కొంచెం బాగా ఇచ్చి కొంచెం ఆ స్పేషియస్ గా కనిపించేలాగా కానీ డిజైన్ చేస్తుంటే కనుక అదిరిపోయింది. మిగతా అంతా కూడా ఎక్కడ కూడా డ్రాబ్యాక్ అనేది లేకుండా. సో ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్ ఏరియా, తర్వాత ఇది యూటిలిటీ, దాని పక్కన కొంచెం గ్యాప్ ఇచ్చున్నారు. అక్కడ ఏంటంటే పూజ రూమ్ పెట్టుకోమని. ఇది వెనకాల అనమాట. వెనకాల జస్ట్ ఒక 1.5 feet ఉందనుకుంటా. ఇది మొత్తం లివింగ్ ఏరియా. ఇది ఇంకొక బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ కూడా మొత్తం కూడా వుడెన్ ఫ్లోర్ ఇచ్చేసారనమాట. సో దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో ఇంకా మెయిన్ డోర్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది కూడా అంత అపీరెన్స్ లేదనిపించింది నాకైతే, అంత నచ్చలేదు. మెయిన్ చూసారా, ఇది అనమాట మెయిన్ ఎంట్రన్స్ కి మనం వెళ్ళే దారి ఇది. సో ఇదే మనకు ఇక్కడ నుంచి లాస్ట్ లో కనిపిస్తుందా అది మెయిన్ ఎంట్రన్స్. సో ఇది అంత బాగా అనిపించలేదు. ఇది కార్ పార్కింగ్ అనమాట. సో 3/4 కార్ పార్కింగ్ అని చెప్పొచ్చు. సో బయట అయితే అదిరిపోయింది. చూసారా ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా, మనకు ప్రపంచంతో సంబంధం లేనట్టుందనమాట. ఒక మినీ విలేజ్ అని చెప్పొచ్చు. సో మొత్తానికి వాళ్ళు సిటీకి అవుటర్లో వెళ్ళిపోయారు కాబట్టి ఎక్కడ చూసినా ఈవెన్ ఈ ఏదైతే విల్లాస్ ఉన్నాయో ఆ చుట్టుపక్కన ఎక్కడ మిద్దెక్కి చూసినా కూడా మనకు చుట్టూ పంట పొలాల మధ్యలో ఇది ఉన్నట్లుంటది. వీళ్ళు తెలుసుకోవడం చూడండి ఎంత ముచ్చటగా పెట్టుకున్నారో. సో ప్రతి ఒక్క విల్లా కూడా సో సేమ్ రోమన్ డిజైన్ ఫాలో చేశారు కాబట్టి లుక్ కొంచెం బాగుందనమాట. అవుట్లుక్ అయితే ఆ డిజైన్ వల్ల బాగా అదిరిపోయింది. ఇంకేంటంటే ఇక్కడ టోటల్ ఏరియాలో 45% జస్ట్ అలా గార్డెనింగ్ కి అమ్యూనిటీస్ కి వదిలేశారు కాబట్టి లుక్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో ఇది మనం చూస్తున్న హౌస్ పక్కా హౌస్ అనమాట. చూడండి ఇది ఎంట్రన్స్. సో దీన్ని ఎంత అందంగా తయారు చేసుకున్నారు చూడండి. ఇటుపక్క అటుపక్క పాట్స్ పెట్టి ఆ పైన కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ తో చాలా నీట్ గా ఉంది. కాకపోతే ఈ ఏదైతే ఎంట్రన్స్ ఉందో అది కొంచెం పెద్దదై ఉంటే గనక అదిరిపోయి ఉండేది. చెట్లయితే వీళ్ళు పెట్టిన చెట్లయితే ఆ ఇంటికి అందం వచ్చేలా పెట్టారనమాట. వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఆ చెట్లు పెట్టుకున్నారు. దానివల్ల కూడా ఆ ఇంటికి ఇంకా అందం వచ్చింది. సో మొత్తం ఓవరాల్ గా రోడ్స్ అన్ని కూడా నాకు స్పేషియస్ గా ఉన్నాయని చెప్పాను కదా. సో ఇది మెయిన్ రోడ్ 60 feet ఇచ్చి సబ్ రోడ్ 30 feet ఇచ్చారు కదా. సో అదనమాట. ఇక్కడ మధ్యలో పెద్ద సర్కిల్ లాగా వేసేస్తున్నారు. ఇప్పుడు మనం అమ్యూనిటీస్ లో చాలా బాగుందని చెప్పాను కదా. సో అక్కడికి వెళ్దాం, వచ్చేసేయండి. సో ప్రతి జంక్షన్ లో కూడా ఈ విధంగా పెద్ద పెద్ద పాట్స్ పెట్టి సో వాటిల్లో వేసిన చెట్లు ఇంకా అందం ఎక్కువ ఎలా ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఇది రెయిన్ వాటర్ ఎక్సెస్ అయినప్పుడు వెళ్ళేదానికి ఒక కాలువలాగా చేస్తే ఆ కాలువను కూడా ఎంత అందంగా చేశారో చూడండి. ఇప్పుడు మనం ఏదైతే అమ్యూనిటీస్ చెప్పానో అక్కడికి వచ్చేసాం. ఇక్కడ వచ్చి పార్కు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ప్లస్ జిమ్, క్లబ్ హౌస్, పార్టీ హాల్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో వీటిల్ని 45% ఏదైతే ఉందని చెప్పానో ఇక్కడ చూడండి చాలా పెద్ద గార్డెన్ లాగా ఉంది. సో ఇది మనం 1 by 1 చూసేద్దాం. మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. సో మీరు చూడండి లోపల ఫర్నిచర్ కూడా నిజంగా అదిరిపోయింది. చాలా లావిష్గా ఖర్చు పెట్టారు ఈ అమ్యూనిటీస్ కి మాత్రం. ఇక్కడ మీరు ప్రైస్ ఎంత ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సో అది కూడా చెప్పేస్తాను. సో 1.75 నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో అంటే 1,75,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది డిపెండ్ అపాన్ స్క్వేర్ ఫీట్ పైన. సో ఒక్కొక్కళ్ళు ఏంటంటే 4 bedroomకి వెళ్తారు. 3 bedroom స్క్వేర్ ఫీట్ కి తగ్గట్టు 1.75 వస్తుంది. అదేవిధంగా 4కి వెళ్ళినైతే 2.2 అలా వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా అప్రాక్సిమేట్ గా ఒక 10,000 అలా వస్తుందంట. ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి. లోపలైతే ఇప్పుడు మనం లోపల ఇక్కడ స్పా లోపల ఎంటర్ అవ్వగానే స్పా, ఇక్కడ ఒక ప్రావిజన్ స్టోర్. ఆ ప్రావిజన్ స్టోర్ లో ప్రావిజన్స్ కంటే కూడా పిల్లలు తినేటివి ఎక్కువ ఉన్నాయి. అన్ని కూడా చిప్స్, లేసు అలాంటివి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది పార్టీ హాల్. సో క్లోజ్ చేసింది. ఈ పార్టీ హాల్ కి ఎవరైనా బర్త్డేలు కానీ ఏమైనా చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే 5,000 అంట రెంట్ పర్ డేకి. సో ఇవన్నీ కూడా మనకు మెయింటెనెన్స్ లో అంటున్నారు. సో ఇందాక మనం అనుకున్నట్టు రోమన్ ఆర్కిటెక్చర్ ప్రకారం చేశారని చెప్పాను కదా. సో అదనమాట. ఈవెన్ వాల్స్ కూడా
వాళ్ళు అదే ఫాలో అయ్యారు. సో పెద్ద బ్యాడ్మింటన్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్దది, కాకపోతే డెప్త్ ఎక్కువ లేదనమాట. సో మేము చాలా విల్లాస్ చూసాం, కాకపోతే ఇది మాత్రం హైలైట్ అని చెప్పచ్చు. ఇక్కడ ఇచ్చిన అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. నార్మల్గా ఏంటంటే ఈ విల్లాస్కి ఏంటంటే ఇంత స్పేషియస్గా ఎవరు ఇవ్వరు, అంటే 45% స్థలం వదిలి ఎవరు ఇవ్వరు అనమాట. ఇక్కడ మామూలుగా ఒక హోటల్ తర్వాత మళ్ళీ వెయిటింగ్ హాల్ అలా పెట్టారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఫర్నిచర్ కూడా చాలా హైలైట్ అని చెప్పచ్చు. అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ ఫర్నిచర్ ఉంది. తర్వాత ఓవరాల్గా ఇక్కడ లుక్ ఇలా ఉందన్నమాట. సో మొత్తం కూడా కింద నుంచి పైకి చూసేలాగా వ్యూ ఇచ్చాడు, చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఈ ఫర్నిచర్ కూడా హైలైట్, అంతా కూడా మనం ఇందాక అనుకున్నట్టు వాళ్ళ స్టైల్లో, రోమన్ స్టైల్లో ఫర్నిచర్ స్టైల్ వచ్చేసింది. సో ఇక 1 by 1 చూసేయండి, చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ యాడ్ చేస్తాను. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll